ఒకవైపు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీల మధ్య భారీ రాజకీయ విమర్శలు కొనసాగుతున్న సందర్భంలో తెలంగాణలో మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ రైట్స్ కలకలం రేపాయి. ఈ రోజు ఉదయం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటితో పాటు హిమాయత్ సాగర్ లోని మంత్రి ఫామ్ హౌస్, హైదరాబాద్ శివారు ప్రాంతంలో మొత్తం 16 చోట్ల ఏకకాలంలో తనిఖీలు జరుగుతున్నాయి. సిఆర్పిఎఫ్ బలగాలతో ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు సోదాలు చేపట్టాయి. అయితే ఏ కేసులో భాగంగా జరుగుతున్నాయో తెలియనప్పటికీ ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఈడీ అధికారులు ఆకస్మిక తనిఖీలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు గత నవంబర్లోనూ పొంగులేటి ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు చేసింది. ఆ సమయంలో ఖమ్మం, హైదరాబాదులో ఏకకాలంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. పొంగులేటి నామినేషన్కు సిద్ధమైన రోజే అధికారులు చేపట్టిన రైడ్స్ తీవ్ర కలకలం రేపాయి. నామినేషన్ వేసేందుకు కూడా అధికారులు పొంగులేటిని బయటకు పంపలేదు. దీంతో ఆయన ఎన్నికల అధికారికి లేఖ రాయడంతో తనిఖీ అధికారులు నామినేషన్ వేసేందుకు అనుమతి ఇచ్చారు. అయితే ఆ తర్వాత ఐటీ దాడుల అంశం సైలెంట్ అయిపోయింది. ఈ క్రమంలో ఈసారి అనూహ్యంగా ఈడీ రంగంలోకి దిగడం సర్వత్రా హాట్ టాపిక్గా మారింది. ఇలా మొత్తానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటిపై ఈడీ అధికారులు మొదలు పెట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిపోయాయి. ఒకవైపు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మరోవైపు హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చేస్తూ దూసుకు వెళ్తుంది. ఇలా మొత్తంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇష్యూ కూడా హాట్ టాపిక్గా మారిపోయాయి. చూడాలి మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇష్యూ ఎలా కొనసాగుతుందో.